నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. కడప గడ్డన ఎదురొడ్డి నిలిచిన పసుపు జెండా 43 ఏళ్ల ప్రస్థానానికి జనం అండ. సీమ దత్తపుత్రుడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. చంద్రబాబు నేతృత్వంలోనూ ఆయన వెంటే కడప జనం. సమరోత్సాహంతో కడపలో తెలుగుదేశం మహానాడు. కడపలో నేటి నుంచి 3 రోజుల పాటు పసుపు పండగ. సీమ నడిబొడ్డు కడప గడ్డన ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 4 దశాబ్దాలకు పైగా కడప జనం అండగా నిలిచారు. జెండా ఎత్తి పోరు సాగించారు. జిల్లా రాజకీయాల్లో అప్పట్లో కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ప్రాబల్యం నడుస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగింది. పడుతూ లేస్తూ వచ్చి హీరోలా నిలిచింది. ప్రజాబలమే కొండంత అండగా 43 ఏళ్ల ప్రస్థానం సాగించిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో కార్యకర్తలే పట్టు సడలకుండా జెండా ఎగరేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల దాకా 10 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 5 సార్లు తెలుగుదేశం పార్టీనే విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు పగ్గాలు పట్టాక సైతం పార్టీకి కడప ఎప్పట్లాగే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత 1999 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జిల్లాల్లో హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాలు గెలుచుకుని ఉమ్మడి కడపలో తన సత్తా ఏంటో చాటింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సొంత గడ్డపై ఎదురొడ్డి పోరాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కడప జిల్లాలో జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. జీరో నుంచి హీరోగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన పట్టు సాగిస్తూ వచ్చిన 2004 నుంచి 2019 ఎన్నికల వరకు పార్టీ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. 2019 ఎన్నికల్లో అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఒక్క సీటు కూడా రాకుండా జీరో స్థాయికి ఫలితాలు పడిపోయాయి. అయినా కార్యకర్తలు పార్టీ ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా పనిచేయడం జరిగింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జీరో ఫలితాల నుంచి హీరోగా ఎదిగింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో 7 స్థానాల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. వాటిలో కూడా 5 స్థానాల్లో తెలుగుదేశం జయభేరి మోగించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలతో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక ఫలితాలను భవిష్యత్తులోనూ సాధించాలన్న పట్టుదలతో కడపలో మహానాడుకు తలపెట్టి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వైసీపీ పట్టును సడలించే ప్రణాళికతో మహానాడు జరుగుతోంది. 1983 నుంచి 2024 దాకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1983 నుంచి 2024 వరకు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలాన్ని, గెలుపు ఓటములను పరిశీలిస్తే ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. డీలిమిటేషన్ కు ముందు 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో మొత్తం 6 స్థానాలు గెలుచుకుంది. 1985లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోగా 1989లో 2 స్థానాలకే పరిమితమైంది. 1994లో తిరిగి పైకి లేచి 8 స్థానాలు గెలుచుకుంది. 1999లో 9 స్థానాలు సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగించడంతో టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో 1 స్థానానికి పరిమితమైంది. డీలిమిటేషన్ జరిగి 10 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఉమ్మడి జిల్లాలో 2014లో కూడా 1 అసెంబ్లీ స్థానానికే పరిమితం కాగా 2019లో 1 అసెంబ్లీ స్థానం కానీ 1 పార్లమెంటు స్థానం కానీ గెలుచుకొని దుస్థితిలోకి పార్టీ వెళ్లిపోయింది. ఆ తర్వాత జిల్లాలో పార్టీ కోలుకోవడం కష్టమే అనుకుంటూ వచ్చిన టీడీపీ మాత్రం జగన్ సొంత జిల్లాలోనే వైసీపీకి గట్టి దెబ్బ కొట్టి కూటమితో కలిసి ఎన్నికల్లో దిగి పార్టీ పరంగా 5, కూటమి పరంగా 7 స్థానాలు సాధించింది. దీంతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి, బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఈ ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో జోష్ను మరింత పెంచేందుకు మహానాడు వేదికైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కంచుకోటల్లా మారాయి. 1983 నుంచి 1999 దాకా జమ్మలమడుగు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలను సాధించి పెట్టాయి. అయితే 2004, 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే 2024 ఎన్నికల్లో మళ్లీ ఇక్కడ జెండా ఎగరేసింది. కాకపోతే తెలుగుదేశం కంచుకోటల్లో ఒకటైన జమ్మలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన గెలవడం జరిగింది.
సీమ దత్తపుత్రుడిగా ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు రాయలసీమ దత్తపుత్రుడిగా పేరుగాంచారు. ఆయనకు రాయలసీమ ప్రజలు నీరాజనాలు పట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగింది. ముద్దనూరు దగ్గర రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నందలూరు దగ్గర వందలాది మందికి ఉపాధి కల్పించే ఆల్విన్ ఫ్యాక్టరీని ఆయన హయాంలోనే నిర్మించారు. ఇవే కాదు, తెలుగు గంగా ప్రాజెక్టుకు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో కలిసి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గాలేరు నగరికి రూపకల్పన చేసి ప్రకటించారు. ఇలా రాయలసీమకు చారిత్రాత్మకమైన సీమ కడగండ్లు తీర్చే అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. అంతేకాదు, రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఒంటిమిట్టకు వెలుగు తెచ్చిన చంద్రబాబు. జిల్లాలో చారిత్రక పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విలువ తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టలో జరిపేలాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేవారు. రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్టకు ఆ భాగ్యం దక్కింది. ప్రాజెక్టుల పరంగా చూస్తే గాలేరు నగరి మొదటి దిశలో మిగిలి ఉన్న పనులను 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దాదాపు పూర్తి చేశారు. ముస్లిం మైనార్టీల కోసం కడప సమీపంలో హస్ హౌస్ ను నిర్మించారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినప్పటికీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కొనసాగలేకపోయింది. ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు, రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.